వరంగల్ నగరంలో గణనాథుల నిమజ్జనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. గ్రేటర్ పరిధిలో మొత్తం 5400 మండపాల్లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. గణపతుల నిమజ్జనంకు 24 చోట్ల ఏర్పాట్లు చేశారు. ప్రతి చోట 2 నుంచి 4 క్రేన్లు, 6 గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. 900 మంది పోలీసులు నిమజ్జనం విధుల్లో పాల్గొంటున్నారు. నిమజ్జనం రోజు ట్రై సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. వరంగల్లో నిమజ్జనం ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. 9 రోజులు గణనాథులను పూజించిన భక్తులు రేపు నిమజ్జనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8066 మండపాలలో విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులు కొలుస్తున్నారు. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక్కడ వరంగల్ నగరంలోని ఈ 22 ప్రాంతాలలో నిమజ్జనం చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. డీసీపీ స్థాయి అధికారం నుంచి హోంగార్డు వరకు 900 మంది ఈ సిబ్బందిని కేటాయించింది. అడుగడుగునా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊరేగింపుగా పెట్రోలింగ్ పార్టీలతో పాటు ఇక్కడ నిమజ్జనం చేసే చోట కూడా అధికారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వారు సమస్య పరిష్కారమే దిశగా ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి హన్మకొండ సతీష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నిమజ్జనకు సంబంధించి ఎట్లాంటి బందోబస్తు నిర్వహించబోతున్నారు? మన హన్మకొండ టౌన్ పరిధిలో వచ్చేసి సిద్ధేశ్వర ఆలయం దగ్గర ఉన్నటువంటి ఈ గుండం దగ్గర నిమజ్జనం జరుగుతుంది. ఇవి వచ్చి కూడా 6, 7, 8 విగ్రహాలు అంటే చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కాజిపేట దగ్గర బంధం చెరువు ఉంటుంది, అక్కడ వచ్చేసి పెద్ద విగ్రహాలు అక్కడికి వెళ్తాయి. అదేవిధంగా ఇంకా కొంచెం పెద్ద విగ్రహాలు ఉన్నట్లయితే కోడి చెరువు అని ఉంటుంది, అది మట్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. అక్కడికి పెద్ద గణనాథులను కూడా నిమజ్జనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బందోబస్తుకి మన డిస్టిక్ పోలీసుతో పాటుగా మన ట్రైనింగ్లో ఉన్నటువంటి శిక్షణ కానిస్టేబుల్ కూడా మీ యొక్క బందోబస్తు వారి సేవలు కూడా ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాం. ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. మేము భక్తులకి అదేవిధంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమనగా సంతోషంగా భక్తి పరవశంతో గణనాథుని నిమజ్జనం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలకి చెడుకు దారి తీయకోకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ప్రజలు పోలీసుకు సహకరించాలని కోరుకుంటున్నాము. రేపటి వినాయక నిమజ్జనంలో భాగంగా కొంత ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. హన్మకొండ నుంచి కరీంనగర్ వెళ్ళేవారు వయ్యా ఏషియన్ శ్రీదేవి మాల్ నుంచి సిపిఓ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి సిపిఓ జంక్షన్ నుంచి కేఈసీ క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ కరీంనగర్ వెళ్ళే వాహనాలు ఆ రూట్లో వెళ్తున్నాయి. అదేవిధంగా హన్మకొండ బస్టాండ్ నుంచి ఖమ్మం కానీ నర్సంపేట కానీ వెళ్ళే వాహనాలన్నీ కూడా మన కాళోజీ కళాక్షేత్రం నుంచి వయా హంటర్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి వెళ్తున్నాయి ఈ వాహనాలు. సో వాహనదారులు కూడా ఈ విషయాన్ని గమనించవలసి ఉంది. ఈ విషయం మీద మా గౌరవనీయులు సూపీ గారు కూడా ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. సార్, ప్రధానంగా ఈ మండపాలలో గణనాథులను ప్రతిష్ఠించిన వారికి ఎన్ని గంటల నుంచి నిమజ్జనం చేయాలని సూచన చేశారు? జనరల్గా వారు ఏ టైంకైనా రాని, జనరల్గా అయితే మాత్రం 2 గంటల నుంచి అయితే అన్ని కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎంత మార్నింగ్ పూజ స్టార్ట్ చేసుకొని వచ్చేసరికి ఎట్లయినా 10 గంటలకు అవుతాయి కాబట్టి ఇక్కడ మేము 10 గంటల నుంచి ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాం. ఆల్రెడీ ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజుతో అయిపోతున్నాయి. రేపు మార్నింగ్ 10 నుంచి కూడా అందరం కూడా అందుబాటులో ఉంటున్నాం. భక్తులను కోరుకునేది ఏంటంటే ఎర్లీ అవర్స్లో అంటే లైట్ ఉన్నప్పుడు తీసుకొని వచ్చి సంతోషంగా వారు ఊరేగింపు చేసుకొని ఎర్లీ అవర్స్కి వచ్చేసి దీన్ని నిమజ్జనం చేసుకున్నట్టయితే వారు కూడా మళ్ళీ సంతోషంగా రిటర్న్ పోతారు. కాబట్టి అదేవిధంగా మాకు కూడా కొంత అవకాశం అంటే పని భారం పడకోకుండా వారు సహకరించిన వారు అవుతారు. కాబట్టి భక్తులు సహకరించాల్సిందిగా కోరుచున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఇక్కడ చూడవచ్చు, మొత్తం ఏర్పాట్లు ఇక్కడ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం పూర్తి చేస్తున్నారు. ఒక్కొక్క నిమజ్జనం కేంద్రం వద్ద ఒక్కొక్క 2 నుంచి 3 క్రేన్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి నీటిలో కనుక మునిగినట్టయితే వాళ్ళని కాపాడేందుకు కూడా ఒక్కొక్క నిమజ్జనం కేంద్రం వద్ద ఇక్కడ 6 నుంచి 8 మంది మత్స్య శాఖ అధికారుల నుంచి గజ ఈతగాలను కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లోని
సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాన్స్కో ఉద్యోగులు కూడా గణనాథి మండపం నుంచి మొదలుకుంటే నిమజ్జనం అయ్యేంత వరకు కూడా 120 మంది సిబ్బందితోని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అక్కడ మండపాలలో విద్యుత్ వైర్లను తొలగించే దగ్గర కూడా మాకు సమాచారం అందిస్తే మాత్రం ఆ విద్యుత్ వైర్ల ప్రమాదాలు జరగకుండా కూడా అక్కడ విద్యుత్ వైర్లను తొలగించేందుకు సిబ్బంది కూడా మేము పంపిస్తామని అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ పవర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వరంగల్ జిల్లా యంత్రాంగం కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు రేపు 12 గంటల నుంచి తిరిగి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగాయని పోలీస్ శాఖ అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా మొత్తం అధికారుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఈ కేంద్రాలలో నిమజ్జనం పూర్తిగా అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు నగరంలోని 22 కేంద్రాలలో కోట చెరువు, బంధం చెరువు, వడ్డపల్లి చెరువుతో పాటు పద్మాక్షి గుండం దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రకటించారు. ఇక్కడ వీటితో పాటు గ్రామాలలో ఉన్న చెరువుల వద్ద కూడా విద్యుత్ లైట్లు, హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా మండల స్థాయి అధికారులతో ఇక్కడ శానిటేషన్ సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటూ అక్కడ గ్రామీణ ప్రాంతాలలోని గజయితాలను కూడా ఏర్పాట్లు చేసి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ నిమజ్జనం సజావుగా పూర్తిగా చేసేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎప్పటికప్పుడు పరీక్షతో పాటు అధికారుల సమన్వయంతో ఈ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగే విధంగా చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. వీడియో దశరథ్తో అశోక్, విష్ణు, వరంగల్.